దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి. మన జీవితాల్లో అద్భుతాలు చేసే మహాదేవుడు, ఆయనకి కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో మనకి ఎక్కడ కూడా నెమ్మది సంతోషం లేదండి. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. కృప అనగా మనకి ఇచ్చుట, మనం నరక పాత్రలమై ఉండగా మనల్ని విమోచించి పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినటువంటి మహాదేవుడు. కాబట్టి దేవుని యొద్ద కృప దొరుకుతుంది. నువ్వు పొందుకొని ఉన్నావా? జీవజలాలు ఇచ్చే దేవుడు, జీవపు ఊట అయినటువంటి దేవుడు. ఆయన మాటలను నీవు మనస్సును దాచుకుంటున్నావా? అలాగైతే నీ జీవితంలో అద్భుతాలు ప్రభు చేస్తారు. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. విమోచన సంపూర్ణంగా, పరిపూర్ణతగా, బానిసత్వంతో కూడినటువంటి ఆ ఐగుప్తు శ్రమలలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విమోచించిన దేవుడు నిన్ను, నన్ను, మనల్ని నరకములో నుంచి విమోచించారు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదర, నీ విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? ఎడతెగక నీకు మేలు చేసే దేవుడు, ఉపకారములు చేసే దేవుడు. యేసేపు భయంకరమైనటువంటి శ్రమలలో, ఇబ్బందులలో ఉండగా మరి దేవుడు యేసేపుని విడవలేదు. ఐగుప్తు దేశంలో యేసేపు మరి ఒక బానిసత్వంగా అమ్మబడిన యేసేపును దేవుడు దృష్టి పెట్టి మరి యేసేపుని అధికారిగా చేశారు ఐగుప్తు దేశంలో. ఎంత గొప్ప దేవుడు! కాబట్టి నిన్ను విమోచించి నీ శ్రమల నుంచి విడిపించే దేవుడు. దేవుని బిడ్డలకు మొదట్లో కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి. కానీ దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టరు. విమోచించి సహాయం చేసి కాపాడే సంరక్షకుడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా జీవము గల దేవుణ్ణి ప్రేమించేవారు ఉందాం. నిత్య జీవం ఇచ్చే నీ దేవుని నీవు ప్రేమిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదర, నీ బంధకాలన్నీ తొలగిపోతాయి. నీకున్నటువంటి వ్యాధి బాధలు ప్రభు విడుదల, విమోచన ఇవ్వబోతున్నారు. భయపడే పని లేదు. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడో ప్రభువా. అవును ప్రభువా, యెహోవా యొద్దే కృప దొరుకుతుంది ప్రభువా. నీ యొద్ద మాకు సంపూర్ణ సంతోషం ఉంది. అంతేకాదు ప్రభువా, నాయన నిత్య జీవము నేను మా కొరకు సిద్ధపరిచావు. వందనాలు, స్తోత్రాలు. మీ దాసులందరిని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. విదేశాల బిడ్డలను కాపాడండి. కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. నిజమైన సంతోషం, ఆనందం నీ ప్రజలకు నువ్వు దాచిపెట్టావునైనా. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మహిమ పొంది శక్తి గలేసైనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.